హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి తిరుపతికి వెళ్ళినప్పటి వీడియో. మేమైతే డిసెంబర్ 12 ఫ్రైడే రోజు అయితే మేము తిరుపతికి అయితే వెళ్ళాము. ఆఫ్టర్ లాంగ్ టైం అనే చెప్పొచ్చు. ఎందుకంటే నేనైతే ఇది థర్డ్ టైం రావటం, ఇంకా మా వారైతే ఇదైతే 7 సార్లు వచ్చారు. 7వ సారి అన్నమాట ఈసారి రావటం మా వారైతే. నేనైతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల రాలేకపోయాను. తిరుపతికి వెళ్ళాలంటే నిజంగా చాలా అదృష్టం అయితే ఉండాలి. మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయితే మాకు ఈవినింగ్ 6:30 అయింది. తిరుపతికి వెళ్ళేసరికి మనం వెళ్తే కాదు, స్వామివారు మనల్ని పిలుచుకుంటేనే మనం వెళ్ళగలుగుతాము తిరుపతికి అయితే. ఈ విషయం అయితే నేను చాలా గట్టిగా నమ్ముతాను. ఇంకా ఇక్కడైతే కార్లు అండ్ లగేజ్ అయితే చెక్కింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ బాటిల్స్ ప్లాస్టిక్ కూడా తీసేస్తారు. కొన్ని వస్తువులు అయితే పైకైతే ఎల్లో చేయరు, గుట్ట పైకైతే. ఇక్కడైతే బాటిల్లో కొన్ని వాటర్ ఉంటాయి. ఇంకా మా వారు నేనైతే తాగేసి ఇంకా మేమైతే లగేజ్ తీసుకొని అయితే ముందు నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటూనే వెళ్ళాలి లోపలికి. ఎందుకంటే ఇక్కడ కార్లు చాలాసేపు ఉంటాయి అన్నమాట. అంటే చెక్కింగ్ అయితే ఉంటుంది కార్లు. అందువల్ల మనమైతే ఇక్కడ నుంచి అయితే లగేజ్ తీసుకొని నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి. ఇంకా లగేజ్ చెక్కింగ్ అవుతుండగా ఇంకా జెంట్స్ ఒక లైన్, లేడీస్ ఒక లైన్ అయితే 2 లైన్స్గా అయితే చెక్కింగ్ అయితే ఉంటుంది. చెక్కింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ లగేజ్ తీసుకొని మేమైతే ఈ ప్లేస్కి అయితే వచ్చాము. ఇక్కడ మనకి ఏడుకొండల గుట్ట పైన అయితే మనకి చూసారు కదా స్వామివారి నామాలు ఎంత బాగా కనిపిస్తున్నాయో గుట్ట మీద అయితే. ఇంకా అక్కడైతే స్వామివారి నామాలు చూసుకుంటూ మేమైతే అక్కడ సార్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. అండ్ మేము ఇంకా ఇద్దరం అయితే మేము ఫ్యామిలీ పిక్స్ కొన్ని సింగిల్గా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. మా కారు వచ్చే అంతసేపు అయితే మేము దగ్గర 40 మినిట్స్ పట్టింది గుట్టపైకి ఎక్కడానికి. 8 కట్ల రూమ్స్ దగ్గరికి అయితే వెళ్ళారనమాట. రూమ్స్ కోసము మేమైతే కార్లోనే వెయిట్ చేసాము. 10:30 అట్లా అయింది మాకు రూమ్ దొరకడానికి. ఇంకా రూమ్ లో లగేజ్ పెట్టేసుకొని ఇంకా నైట్ అయితే ఇట్లా బయటకి అయితే వచ్చినాము. మాకైతే రేపు ఆఫ్టర్నూన్ 2 o'clock ఉంది దర్శనానికి కావాల్సిన కొత్త పంచ అట్లా తీసుకోవడానికి అయితే మా వారైతే ఇంకా వచ్చామన్నమాట. మేము ఇంకా పంచ అది తీసుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్తున్నాం నైట్ తినేసి. ఈసారి మాకైతే రూమ్ అయితే పైన వచ్చింది. ఇంకా నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు అయితే కింద రూమ్ వచ్చింది. ఈసారి మాత్రం పైన వచ్చింది. నిజంగా చెప్తున్నా, రూమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. తిరుపతిలో ఎట్లుంటది అంటే రూమ్స్ అయితే మస్తు క్లీన్ గా ఉంటాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇంతకు ముందు ఉన్న వాళ్ళు వెకేట్ చేయగానే మంచిగా క్లీన్ చేసి ఇస్తారు మాకు. నెక్స్ట్ మనకి వెళ్ళే వాళ్ళకైతే ఎప్పటికప్పుడు వాష్రూమ్స్ కానివ్వండి, రూమ్స్ కానివ్వండి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు. చాలా నీట్ గా ఉంటాయి తిరుపతిలో. ముందుగానే లగేజ్ అయితే పెట్టుకొని పోయినాం కదా. ఇంకా చిన్న షాపింగ్ అయితే అయిపోగొట్టుకున్న తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళాము. రూమ్కి వచ్చేసరికి దగ్గరగా 12 అయింది టైం అయితే. సరే కదా, ముందు అయితే ఒక రూము, ఇంకా మధ్యలో ఒక రూము, సైడ్ కూడా ఒక రూము. పెద్ద ఫ్యామిలీ వచ్చిన వాళ్ళకైతే ఈ రూమ్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. పైన రూమ్స్ అయితే మంచిగా పెద్దగా వచ్చినాయి. వింటర్ కాబట్టి మనకి మంచిగా హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. మనకి గ్లీజర్ అయితే ఉంది, చూసారు కదా. వాష్రూమ్స్ కూడా క్లీన్ గా అండ్ విశాలంగా కూడా ఉన్నాయి. నిజంగా పైన అయితే చాలా చలి పెడుతుంది, అందుకే నేనైతే స్వెటర్ అయితే వేసుకున్నాను. కింద రూమ్స్ కూడా బాగుంటాయి, కాకపోతే సింగిల్ లాగా వస్తుంది అండ్ పెద్దగానే ఉంటాయి అవి కూడా. కాకపోతే సింగిల్ రూమ్ వస్తుంది, మంచిగా లగేజ్ పెట్టుకోవడానికి కబోర్డ్స్ కూడా ఉంటాయి. మేము నైట్ అయితే రెస్ట్ తీసుకొని మార్నింగ్ ఎట్లాగో మాకు ఆఫ్టర్నూన్ 2 o'clock కాబట్టి దర్శనము. ఇంకా రూమ్ నుంచి అయితే బయటకి అయితే వచ్చాము. ఇక్కడ ఫేస్ వాష్ అలా చేసుకొని ఇట్లా బయటకి అయితే వచ్చాము. నిజంగా చెప్తున్నా, బయట మాత్రం చాలా బాగుంటది వ్యూ మార్నింగ్ అవర్స్ అయితే. చూసారు కదా, మనం ఇంటి దగ్గర నుంచి ఏదైనా మర్చిపోయినా కూడా ప్రతి ఒక్కటి మనకైతే తిరుపతిలో అయితే దొరుకుతుంది, ఈవెన్ ఫ్రూట్స్ తో సహా. సోప్స్ కానివ్వండి, పేస్ట్, ఆయిల్ డబ్బాలు, వాజ్లైన్స్ కానివ్వండి, ఇంకా క్యాప్స్, స్వెటర్స్, బెడ్షీట్స్, ఇట్లా అన్ని ప్రతి ఒక్కటి మనకైతే పైన అయితే కొనుక్కోవచ్చు. అంటే వెళ్తున్న కొద్దీ వాష్రూమ్స్ కూడా ఉంటాయి, మంచి క్లీన్ చేయడానికి ఉంటది. చిన్న హోటల్స్ లాగా కూడా ఉంటాయి పైన. మొత్తం ఒక ఊర్లో మనకి అవైలబుల్ గానే ఉంటాయి. అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. వ్యూ చూసారు కదా ఎంత బాగుందో. సైడ్ కి అయితే చాలా బాగుంది. మంచి పొద్దున్నే మంచిగా ఇట్లా సన్ రైజ్ ఎండ్ అయితే బాగా వస్తుంది. మంచిగా అనిపిస్తుంది అట్లా నడుస్తూ ఉంటే. నేను ఇది థర్డ్ టైం అయినప్పటికీ, అంటే ఫస్ట్ వచ్చిన 2 సార్లు చూడలేదు, నేను ఇది 3వసారి అనమాట రావటం. ఈసారి చూసిన పెట్రోల్ బంక్ అయితే నాకు కనిపించింది ఇక్కడ. ఈ ఫెసిలిటీ కూడా ఉంది చూడండి. ఎందుకంటే కింద నుంచి వెహికల్స్ వస్తాయి కదా, ఒకవేళ సడన్ గా అయిపోయినా కూడా పెట్రోల్ అయితే ఇక్కడ మనం కొట్టుకునేటట్టు అవకాశం అయితే ఉంది, పెట్రోల్ డీజిల్. అలా నడుస్తూ వెళ్తున్నప్పుడు బండ మీద అయితే ఇలా చూసారు కదా ఎలా చెక్కారో శిల్పాన్ని అయితే. ఇది నాకు తెలిసి మేబీ పురాతన కాలం నాటి శిల్పాలు కావచ్చు. చెదరకుండా ఎంత అలాగే ఉన్నాయి చూడండి మంచిగా తిరుపతిలో. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వారేమో తలనీలాలు సమర్పించడానికి అటు వెళ్ళారు ముందుకి. నేనేమో ఇటు సైడ్ అయితే వచ్చిన. ఇక్కడ చూసారు కదా చెట్లు, కింద నుంచి అయితే ఒకటి లైన్ లో ఉండి పైన మాత్రం అన్ని ఒక దగ్గరికి వెళ్ళగలిచి. అంటే ఎంత బాగుందో ఇక్కడ వ్యూ అయితే, చాలా బాగుంది. ఇక్కడ నేనైతే కొన్ని పిక్స్ కూడా దిగిన. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అయితే మాకు రూమ్ ఇక్కడే కింద ఇచ్చారు. ఈసారి మాత్రం అటు సైడ్ ఇచ్చారనమాట. వారు తలనీలాలు ఇవ్వడానికి అటు వెళ్తున్నప్పుడు నేనేమో అక్కడ
మాతో పాటు వచ్చిన మేడం వాళ్ళ రూమ్ అక్కడ సైడ్ ఉంటే అక్కడైతే నేనైతే వెయిట్ చేశాను. ఇంకా మా వారు రాగానే ఇద్దరం కలిసి అయితే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనానికి అయితే ఫోన్ ఎలో లేదు కదా, మేము 12కి అట్లా దర్శనానికి లోపలికి వెళ్తే మాకు బయటకు వచ్చేసరికి 3:30 అట్లా ఎలా అయింది. 3 అవర్స్ అలా పట్టింది అన్నట్టు. ఇంకా దర్శనం కంప్లీట్ అవ్వగానే ఇంకా మేమైతే ఇక్కడ వచ్చి కూర్చున్నాము. ఇక్కడ వినాయకుడు శివయ్య కూడా ఉన్నారు. ఇంకా వెళ్ళేసి స్వామి వాళ్ళని మొక్కుకొని ఇక్కడ బొట్టు పెట్టుకొని అయితే ఇక్కడ వచ్చి కూర్చున్నాము. మా వారు సార్ వాళ్ళు అయితే లడ్డు ప్రసాదం తీసుకురావడానికి అయితే వెళ్ళారు. వాళ్ళ కోసం వెయిట్ చేసి వాళ్ళు రాగానే ఇట్లా లంచ్కి అయితే వచ్చాము మేము. ఇక్కడైతే మనకి బోర్డు మీద అయితే కనిపిస్తుంది, మీరు వీడియోలో చూస్తే ఒక్క రోజుకి 17 లక్షలు అయితే డొనేట్ చేశారనమాట ఫుడ్ కోసం. ప్రసన్న కుమార్ అంటే మేము వెళ్ళిన రోజు అయితే వాళ్ళైతే బోర్డు మీద అయితే మనకి ఇచ్చారు అక్కడ డోనర్ అనమాట, ఫుడ్ డోనర్ అనేసి. నిజంగా అట్లా డొనేట్ చేయాలంటే ఎంత గొప్ప మనసు ఉండాలి కదండి. నిజంగా దూరం నుంచి వచ్చే వాళ్ళకైతే ఫుడ్ని అట్లా డొనేట్ చేయడం అనేది చాలా పుణ్యము. చాలా బాగా అనిపించింది నాకు ఆ బోర్డు చూసినప్పుడు. ఇక మేము ఫుడ్ అయితే తినేసి లంచ్ కంప్లీట్ చేసుకొని ఇటు నుంచి అయితే ఇక నడుచుకుంటూ వెళ్తున్నాం బయటికి వెళ్ళడానికి. కానీ అక్కడైతే గేట్ అయితే లాక్ చేశారు. మా చెప్పులు అయితే ఇక్కడే ఉండిపోయినాయి. ఎందుకంటే మేబీ లంచ్ టైం అయిపోయి ఉంటుంది, అందుకోసం క్లోజ్ చేశారేమో అనుకున్నాం మేము. ఇంకా అక్కడ నుంచి అయితే మళ్ళీ మేము రిటర్న్ అయితే అటు సైడ్ అయితే వెళ్ళాము నడుచుకుంటూ. దగ్గరికి అయితే మళ్ళీ మేము ఎక్కడి నుంచి అయితే వచ్చాము అక్కడ వరకు వెళ్ళేసి మళ్ళీ ఇంకా బయటకు అయితే వచ్చినాము. చూడండి ఇక్కడైతే చెప్పులు తీసేసుకొని ఇంకా మా కారు కూడా ఇటు సైడే పెట్టినాము. కార్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ కూడా కొన్ని పిక్స్ అయితే దిగాను నేను. గ్యాప్లో అయితే ఒక చిన్న షాపింగ్ కూడా చేశాను. కొన్ని బ్యాంగిల్స్ చేతి కట్టుకునే దారాలు, ఒకటి కలర్ బీడ్స్ చైన్ కూడా ఒకటి తీసుకున్నాయి. ఈసారి అయితే ఎక్కువ షాపింగ్ అయితే చేయలేదు, తక్కువ చేసాము. ఇప్పుడు వచ్చినా కూడా ఒక 3-4 ఇళ్ళకైతే వెళ్ళేది. యాగంటి, అరుణాచలం, కాణిపాకం, శ్రీకాళహస్తి అట్లా వెళ్ళే వాళ్ళం. ఈసారి మాత్రం ఒక తిరుపతి మాత్రమే వచ్చేసి కంప్లీట్ చేసుకొని పూజ వెళ్ళాము. మా వారికి డ్యూటీ ఉందనేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.